ఆకాశవాణి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటుకు సమర్పించిన 2021-22 వార్షిక బడ్జెట్పై చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఇందులో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పూర్వ అధ్యక్షులు శ్రీ అనిల్ రెడ్డి వెన్నం, సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ జైన్ గారు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ నగేష్ కుమార్ గారు పాల్గొంటున్నారు. మోడరేటర్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. వినండి 2021-22 వార్షిక బడ్జెట్పై చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. నమస్కారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటుకి వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22 సంవత్సరాని కోసం బడ్జెట్ని సమర్పించారు. భారీ అంచనాల మధ్య, అలాగే ఏడాదిగా కోవిడ్ మహమ్మారి అవస్థల మధ్య ఆమె ప్రకటించిన ఈ బడ్జెట్ చాలామంది నిపుణులు సూచించినట్లుగా ఆర్థిక రంగాన్ని తిరిగి రీసెట్ చేసే విధంగానే ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న ద్రవ్య లోటుని కూడా వచ్చే ఆర్థిక సంవత్సరానికి గణనీయంగా తగ్గించాలన్న ప్రతిపాదనలను కూడా బడ్జెట్లో చేశారు. ముఖ్యంగా ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసే దిశగా దృష్టి సారించారు. 2,23,000 కోట్ల రూపాయల పైగా కేటాయింపులు ఇందుకోసం జరిపారు. కోవిడ్తో అతలాకుతలో ఉన్న ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరించడానికి 6 అంశాలను ప్రధానంగా దృష్టి సారించే విధంగా 6 పిల్లర్స్ అని పేర్కొంటూ తన ప్రాధాన్యాలని బడ్జెట్లో పేర్కొన్నారు. అందులో పట్టణ రవాణా, మౌలిక సదుపాయాల రంగం, ఆరోగ్యం, విద్య, ఇంకా రకరకాల రంగాలకి విశేషమైన పెట్టుబడులతో పాటు విధానపరమైన పలు చర్యలను కూడా ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. వివిధ రంగాలకి ఈ బడ్జెట్ కేటాయింపులు ఎలా జరిగాయి, ఆర్థిక వ్యవస్థ కోలుకోవటానికి ఈ చర్యలు ఎలా దోహదం చేస్తాయి అన్న అంశంపైన ఈనాటి మన చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ నగేష్ కుమార్ గారు, అలాగే తెలంగాణ ఫెడరేషన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మాజీ అధ్యక్షులు శ్రీ అనిల్ రెడ్డి వెన్నం గారు. నమస్కారం అండి. చర్చా కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి అనిల్ గారు, ఈ పరిశ్రమల పరంగా ఈ బడ్జెట్ ఎలా ఉందంటారు? ఇండస్ట్రీ పరంగా చూసినట్టయితే మనము కోవిడ్ తర్వాత ఈ బడ్జెట్ ప్రజెంటేషన్లో మనకు ఎక్కువ మట్టుకు ఇండస్ట్రీ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, కోవిడ్ సమయంలో 2020-21 ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్లో ఎక్కువ మట్టుకు ప్రతి ఒక్కటి స్టాండ్ స్టిల్గా ఉండింది. అంటే యాక్టివిటీ చాలా మామూలుగా ఉండేది. దాని తోడు ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్స్ కానివ్వండి, సర్వీస్ సెక్టరు ఎక్కడ కూడా గ్రోత్ లేకుండా ఉండడంతో ఎక్కువ మట్టుకు నెగిటివ్ సైడ్ వెళ్తా ఉన్నట్టు ఉండేది. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ తగ్గిపోయింది గత ఏడాదిగా. ఆ సమయంలో ఆ లాసెస్ ఎట్లా రికవర్ కావాలన్న దృష్టి పెట్టి తర్వాత సీతారామన్ గారు ఆత్మనిర్భర్ దాంట్లో మనకి ఏదైతే ప్యాకేజెస్ ఇచ్చారో అది ఆ ప్యాకేజీకి అనుగుణంగా ఇప్పుడు ఈ బడ్జెట్లో బహుశా కొంచెం ట్యాక్స్ ఏమన్నా పడుతుందేమో అని మా అంచనా ఉండే. కానీ అదృష్టవశాత్తు ఇండస్ట్రీ మీద ఎటువంటి ట్యాక్స్ పడకుండా, ఇటు జిఎస్టీ ట్యాక్స్లో కూడా ఎక్కడ కూడా చేంజెస్ కాకుండా, కస్టమ్ డ్యూటీస్లో కూడా ఎఫెక్ట్ కాకుండా, జనరల్ అంటే ఎక్కువ మట్టుకు ట్యాక్సెస్లో ఎక్కడ కూడా టచ్ చేయకుండా మామూలుగా దాన్ని తీసుకెళ్లారు. కాబట్టి అది డెఫినెట్గా అది ఇండస్ట్రీకి ఒక సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు. ముఖ్యంగా తిరిగి కోలుకోవడానికి ఇది ఒక అవకాశంగా కనిపించింది. అంతేనండి. అంటే ముందుకెళ్ళే సమయంలో ఎక్స్ట్రా బర్డన్ పడకుండా ఉండేటందుకు చేసే ప్రయత్నం ఇది ఒకటి ఈరోజు జరిగిన మనకు బడ్జెట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ముందుకెళ్ళే సమయంలో ట్యాక్సెస్ కానీ లేకపోతే ఏదైనా
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఏదైనా పడింది అనుకోండి, అది కూడా భారం అవుతుంది. కాబట్టి ఇండస్ట్రీ మీద అటువంటి ఏం లేకుండా, స్ట్రక్చర్ లేకుండా మనకు ముందుకెళ్ళడానికి కొరకు ఒక అవకాశము. దీనికి తోడు గత సంవత్సరం సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్లో కొన్ని ఏవైతే మనకు ప్యాకేజెస్ అనౌన్స్ చేశారో, దానికి తోడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చాలా మట్టుకు కంప్లైన్సెస్ చాలా ఈజీ చేశారు. జిఎస్టీకి సంబంధించి కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానివ్వండి, వేరే ప్రతి ఒక్క దాంట్లో విషయంలో ఆన్లైన్ ప్రాసెస్లో, జేడీ ప్రాసెస్లో చాలా మట్టుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనకు కొంచెము వెసులుబాటు చాలా ఈజీగా అయిపోయింది. అంటే ఇండస్ట్రీ మీద ప్రెషర్ తగ్గిందని చెప్పొచ్చు. అంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ అంతా ప్రొడక్షన్ మీద, తర్వాత మార్కెటింగ్ మీద చేసుకునే అవకాశం మనకు ఎక్కువ దొరుకుతుంది. ఇదే కాకుండా మనం చూసినట్టయితే గత సంవత్సరం థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్, ఇప్పుడు ఆల్మోస్ట్ మనము ఫోర్త్ క్వార్టర్కి వచ్చాము. ఈ ఫోర్త్ క్వార్టర్ కూడా ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. ఈ పీరియడ్లో మనకు చూసినట్టయితే జిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ కలెక్షన్ చూసినట్టయితే మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈరోజు మనకు యాజ్ ఆన్ 31st లేట్ అవర్స్ వరకు ఫిగర్స్ దొరకలేదు, కానీ నిన్న జరిగిన సంభాషణ, జరిగిన కమ్యూనికేషన్ ప్రకారంగా నియర్లీ 1.2 ఆ లెవెల్గా మనకి ఏదైతే వచ్చిందో అది చాలా ఇప్పటివరకు ఎప్పుడు ఈ 3.5-4 yearsలో మనకు రాలేదు జిఎస్టీలో. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి పాజిటివ్ సైన్ కింద చూడవచ్చు మనము. రెండోది, కోవిడ్ తర్వాత మనం ఏదైతే ముందుకెళ్తున్నామో, కోవిడ్ పీరియడ్లో ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్లో చాలా మట్టుకు నెగిటివ్ బ్యాలెన్సెస్, నెగిటివ్స్ ఉండి ఒకటేసారి ఇది ఎలా అయితే వెళ్తున్నామో, డెఫినెట్గా ఫోర్త్ క్వార్టర్ అయిపోయిన తర్వాత, అంటే 2020-21కి ఏవైతే ఆ టైంలో మనం చేసుకున్న అంచనాలు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇండస్ట్రీ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కన్నా మనం ఒక 5%, 10% గ్రోత్ ఉండాలని, లేదా ప్రొడక్షన్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో ఒక అంచనాలు వేసుకొని మనం ముందుకెళ్తుంటాము. కాబట్టి 2 quarters లాస్ అయిపోయిన తర్వాత కూడా థర్డ్ అండ్ ఫోర్త్ క్వార్టర్లో ఏదైతే మనకు గ్రోత్ వచ్చిందో ఆ ఫిగర్స్ రీచ్ అయ్యే అవకాశం లేకున్నా కనీసం మనకు మంచి ఏమంటారంటే ఆశాజనకం అని చెప్పొచ్చు. అంటే మొత్తంగా పరిస్థితి ఒక ఆశాజనకమైన పరిస్థితి, ఆశాజనకమైన దృక్పథం కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి గారు తన బడ్జెట్ ప్రసంగంలో కూడా ఈ మాట చెప్పారు. వనరుల సమీకరణలో కొంత అనుకున్న దానికంటే కొంత తగ్గచ్చు అని. కానీ మీరంటున్న ఈ 3వ క్వార్టర్లో పుంజుకున్న ఆర్థిక వృద్ధి అనేది 4వ క్వార్టర్లో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అదే కనుక ఆ వేగాన్ని, ఆ వృద్ధిని కనుక నిలకడగా ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇంకా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పతనం అవుతున్న పరిస్థితి నుంచి తిరిగి కోలుకుని తిరిగి పట్టాలెక్కి వేగం పుంజుకునే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. పతనం అనేది ఇది సెకండ్ క్వార్టర్ వరకేనండి. సెకండ్ క్వార్టర్ వరకు, థర్డ్ క్వార్టర్ నుంచి మనకు కొంచెము మనం వి షేప్ అని మాట్లాడుతుంటారు ఎక్కువ మటుకు. సో థర్డ్ క్వార్టర్ నుంచి అది కొంచెము పాజిటివ్గా ఉంది. ఫోర్త్ క్వార్టర్లో ఇంకా అది మంచిగా ఇంకా వేగంగా పుంజుకుంది. కాబట్టి డెఫినెట్గా బై ఎండ్ ఆఫ్ మార్చ్ 21, 31st March 21కు మనం అనుకున్నది అంటే ఫస్ట్ సెకండ్ క్వార్టర్లు అనుకున్నప్పుడు ఎంతో చాలా నెగిటివ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ ప్రతి ఒక్కరిది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని ఏదైతే అనుకున్నామో ఆ విధంగా ఉండదని మాత్రం మేము భావిస్తాం. ఆశాభంగా ఉంది. నగేష్ కుమార్ గారు చెప్పండి, ఈ బడ్జెట్ సామాన్య ప్రజల దృక్పథం నుంచి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, ఏ రకంగా వారికి దోహదపడుతుంది? అంటే ఈ బడ్జెట్ని ఎట్లా చూడాలంటే మొట్టమొదట ఎలాగైతే 91లో ప్రీ లిబరలైజేషన్, పోస్ట్ లిబరలైజేషన్ ఇండియన్ ఎకానమీని చూడాలో అంతలాగా అనడానికి వీల్లేదు. కానీ ప్రీ కోవిడ్ బడ్జెట్స్, ప్రీ కోవిడ్ ఎకానమీ, పోస్ట్ కోవిడ్ ఎకానమీ గురించి చూడాలి. ఫస్ట్ థింగ్ దీంట్లో జరిగింది ఏమిటంటే ఒక భయం ఒకటి ఉండేది, మొత్తం ఎకానమీలోనే ఒక భయం, ఈ కోవిడ్ ఇంకా కొంపలు ముంచుతుందా అనేది. అనుకున్నంత కొంపలు ముంచలేదు అది. ఎందుకైతే ప్రపంచమంతా ఏమనుకుంది, ఇండియా ఈ కరోనాని ఫేస్ చేయలేదు, చాలామంది చనిపోతారు అని, అది జరగలేదు. అది దాని తర్వాత మనం తొందరగా కోలుకున్నాం, వ్యాక్సిన్ కూడా తొందరగా ప్రొడ్యూస్ చేసాం.
అదొకటి కాదు, ఆ కోవిడ్ని ఎదుర్కోవడంలో కూడా మనం ఒక ఆత్మ నిర్భరతని ప్రదర్శించగలిగాము. అది ఇప్పుడు ఏంటంటే మనం వ్యాక్సిన్ ఈ రోజు మనం 10-15 దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అది చాలా గొప్ప విషయం. అంటే అఫ్ కోర్స్ ఇండియాను, హైదరాబాద్ ప్రత్యేకంగాను వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అందరూ గుర్తించారు. బట్ అంతకు ముందు కూడాను ఫార్మా క్యాపిటల్ కూడాను హైడ్రాక్సో క్లోరోక్విన్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఏదైతే తీసుకున్నాడో ఆ మందు మనం చాలా దేశాలకు మనం పంపించాం. అది మనం గొప్పతనం. బట్ ఇంకో దీంట్లో విషయం ఏంటంటే ఇండియాలో హెల్త్ కేర్ స్పెండింగ్ చాలా పువర్గా ఉంది. కనీసం 3% అయినా హెల్త్ కేర్ స్పెండింగ్ లేకపోతే, ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీలోని హెల్త్ కేర్ న్యూట్రిషన్ లేకపోతే మన భావితరాలు ఏమవుతాయి అనేది ఒక పెద్ద సమస్యగా ఉండేది. సో ఈసారి ఏమిటంటే 137% ఇంక్రీజ్ ఏదైతే బడ్జెట్లో జరిగిందో 2.23 lakh crores ఫర్ హెల్త్ కేర్ సెక్టర్ అనేది నేను అనుకోవడం ఇంకా అంకెలే చూడాలి. డిఫెన్స్ స్పెండింగ్ తర్వాత హెల్త్ కేర్కి వస్తుంది అనేది నేనైతే ఎప్పుడు చూస్తానని అనుకోలేదు. ఇది చాలా విశేషం. ఎందుకైతే హెల్త్ కేర్కి మనం చాలా లో ప్రయారిటీస్ ఇస్తున్నాం. డాక్టర్ పేషెంట్ రేషియోలో చాలా తక్కువ ఉంది. సో దీంట్లో ప్రజలు ఏం ఆశించవచ్చు అంటే కరోనా ఒక క్షణానికి పక్కన పెడితే బెటర్ హెల్త్ కేర్ అంటే బెటర్ ఎడ్యుకేషన్, దీని తర్వాత బెటర్ ప్రోగ్రెస్, బెటర్ ప్రాస్పెరిటీ. సో దీంట్లో ప్రజలు అట్లా చూడొచ్చు. దీంట్లో మనం ఏంటంటే మిడిల్ క్లాస్ కొంత మటుకు దీంట్లో మాకు ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీలు రాలేదు అనేది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రతిసారి ఏ ప్రభుత్వం కూడాను ప్రపంచంలోనే ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీలు ఇవ్వలేదు. మనం ఒకటి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్లో మెయిన్ దేశాలు తీసుకుంటే సౌదీ అరేబియా లాంటి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీని తప్పితే ఇండియాలో లోయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ ఉంది. ఇంకా దీన్ని తగ్గించే స్కోప్ ఉందనుకుంటే అది పొరపాటు. అయితే ప్రొసీజర్స్ ఇంకా సింప్లిఫై చేయాలి. చాలా సంతోషం ఇవాళ ఏంటంటే 75 years అండ్ అబవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయక్కర్లేదు. పెన్షన్ మీదను ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుతున్న వాళ్ళు, అదొక మంచి విషయం. రెండోది ఏమిటంటే ఒక సామాన్యుడైనా ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలంటే బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ స్టేట్మెంట్, పోస్ట్ ఆఫీస్ నుంచి స్టేట్మెంట్ ఇవన్నీ చూసుకోవాలి. అదంతా తీసేసి ప్రీఫిల్డ్ ఫామ్ వస్తుంది. అంత మటుకు అది చాలా. ఇంకొక మాట కూడా చెప్పారండి, ఇది సాధ్యమైనంత వరకు ఈ జిఎస్టీలో వస్తున్న అంశాలని సింప్లిఫై చేసి దాన్ని సింప్లిఫై చేస్తాము, ఇంకాను వీలైనంత వరకు హ్యాసిల్ ఫ్రీగా మారుస్తాము అనే మాట ఒకటి చెప్పారు హోమ్ ఆర్థిక మంత్రి గారు. అనిల్ గారు, ఈ మనకి ఒకవైపు పెట్టుబడులకు సంబంధించి సంస్కరణల్ని ముందుకు తీసుకొస్తూనే పరిశ్రమలకి ఆ పెట్టుబడులకు సంబంధించి వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడుల ఉపసంహరణకి సంబంధించిన విధానాన్ని వాళ్ళు ప్రకటిస్తామని చెప్పారు. దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఇది 2 కోణాలు చూడాలండి. ఒకటి, డిస్ఇన్వెస్ట్మెంట్ అనగానే ఒక రకమైన ఆందోళన కలుగుతుంది కొంతమందికి. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, దేంట్లో చేయాలి అనేది మనం ప్రాపర్గా అనాలిసిస్ చేసినట్టయితే కొన్ని సంస్థలు ఉన్నాయి, అవి కంపల్సరీ డిస్ఇన్వెస్ట్మెంట్కు ముందుకెళ్ళవలసి అవసరం ఉంటుంది. కాబట్టి వాటికి డిస్ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. రెండోది, ఈరోజు మాట్లాడినప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ కాకుండా కూడా ఇంకో కోణం ఏంటంటే ఎక్కడైతే కొన్ని ప్లేసెస్లో హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రైల్వేస్ చూడండి, వారికి ఎంత ల్యాండ్ ఉంటుందంటే చాలా సర్ప్లస్ ల్యాండ్ ఉంటుంది. వారికి యూటిలైజ్ కావాల్సిన దానికన్నా ఒక కనీసం 50 to 75% ఓపెన్ ల్యాండ్ చాలా ఉంది వారికి. దాన్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసినట్టయితే మనం దాన్ని సేల్ చేసే అవసరం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. దాన్ని ప్రాపర్గా లీజ్ కానీ ఒక ప్రాపర్ స్ట్రక్చర్గా చేసినట్టయితే మనకు రెగ్యులర్గా రెవెన్యూ మోడల్ అనేది ఒకటి జరుగుతుంది. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే కరెక్ట్ వర్డ్. టోటల్గా దాన్ని అమ్మడం అన్నది కాదు. దీన్ని 2 రకాల, ఇప్పుడు వాళ్ళు చేసే ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో అంటే ఏ విధంగా మనము ఈ 1.75 అంత అమౌంట్ మనం తీసుకురావాలన్న దాని మీద ఆలోచన చేసి ముందుకు రావాలనేది వారు ఒకటి ప్రపోజల్ ఏదైతే పెట్టారో దాని ప్రకారంగా ఈ ప్రాసెస్లో మన ఇండస్ట్రీ సైడ్ నుంచి కానివ్వండి లేకపోతే వేరే మేధావులు కూడా మనకు సలహాలు ఇచ్చినప్పుడు డెఫినెట్గా దానికి అనుగుణంగా ముందుకు వస్తుంది. చాలా చక్కగా చెప్పారండి ఈ విషయాన్ని. మీరు అన్నట్టు రైల్వే లాంటి సంస్థల దగ్గర అపారమైన
రిసోర్సెస్ ఉంటాయి, అన్యూటిలైజ్డ్ రిసోర్సెస్, వాటిని సక్రమంగా ఎలా ఉపయోగించుకోవాలి అనే దానికి ఈ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది చాలా చక్కగా సూట్ అయ్యే విషయము. నగేష్ గారు, అగ్రికల్చర్కి సంబంధించి ఆరోగ్యం తర్వాత అగ్రికల్చర్ మీద కూడా ఇటీవలి కాలంలో ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీలు కావచ్చు, ఆత్మనిర్భర్ కార్యక్రమం కావచ్చు, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం, దాంట్లో అగ్రికల్చర్ వ్యవసాయానికి అనుబంధ రంగాలకి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్లో దాని ప్రభావం ఎట్లా ఉందంటారు? అంటే ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు కొన్ని అపోహల్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు. ఏమిటంటే ప్యాడీ ఫార్మర్స్ని, వీట్ ఫార్మర్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆవిడ అంకెల్ ద్వారా ఏం చెప్పారంటే ప్యాడీ ఫార్మర్స్కి 1,72,000 crores మేము ప్రొక్యూర్మెంట్ చేసాము. అట్లాగే వీట్ ఫార్మర్స్కి 75,000 crores చేసాం. రెండు కలిపితే సుమారుగా 2,50,000 కోట్లు మేము ప్యాడీ ఫార్మర్స్కి, వీట్ ఫార్మర్స్కి హెల్ప్ చేసామని. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు జరుగుతున్న ఆందోళన ఢిల్లీ అవతల జరుగుతున్నది, మేము మీకు ఇంత సాయం చేసాం, మీరు అది గుర్తుంచుకోండి అనేది. రెండోది ఏమన్నారంటే ఇప్పుడు 40,000 crores ఎంతో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని సెటప్ చేశారు, ఏర్పాటు చేస్తుంది. సో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లోని ఈ అగ్రికల్చరల్ మార్కెట్ ప్రొడ్యూస్ కమిటీస్ ఉంటాయి చూడండి, ఏపీఎంసీ. సో వాళ్ళు ఏమిటంటే ఈ ఫండ్ని యూజ్ చేసుకుని ఏపీఎంసీస్ని స్ట్రెంగ్తన్ చేయడానికి అవకాశం ఉంది. అది కాకుండా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆవిడ 16.75 lakhs అగ్రికల్చర్ క్రెడిట్ ప్లాన్ ఒకటి అనౌన్స్ చేశారు. సో మరి దీనికి మరి ఫార్మర్స్లో రియాక్షన్ ఏముంటుందో మనం చూడాలి. అంటే ఇంకొక అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారండి. ఎంఎస్పీస్కి సంబంధించిన ఒక హామీని ఆమె తన ప్రసంగంలో వ్యక్తం చేశారు. ఇది కూడా చాలా సానుకూలంగా ఉండే అంశం. ఇది ఇప్పుడు ఎంఎస్పీ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. ఒకవేళ ఇదే ఇంప్లిమెంట్ చేయగలిస్తే ఎంఎస్పీ, ఫార్మర్స్ ఆందోళనకి సగం ప్రాబ్లం తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు రెండు అంశాలు ఉన్నాయి ముఖ్యమైనవి, మిగతా డిమాండ్స్ ఏమున్నా కూడా. ఒకటి ఏమిటంటే ఆ 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించాలని, రెండోది ఏమో ఎంఎస్పీ గ్యారంటీ ఇవ్వాలని. ఈ రెండు విషయాల్లోని గవర్నమెంట్ కొంచెం చిక్కులో ఉంది. సో ఎంఎస్పీకి ఒక హామీ ఏదైతే చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిస్తే నేను అనుకోవడం 50% ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్. ఎందుకైతే 3 చట్టాలు మేము 18 నెలలు మేము వాయిదా వేస్తామన్నారు. సో అంత మటుకు ఇది ఎంఎస్పీది ఇంప్లిమెంట్ చేయగలచాలి. ఇప్పుడు విద్యా ఉపాధి రంగాలకు సంబంధించి బడ్జెట్లో ప్రకటించిన అంశాలను సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ జైన్ ఫోన్లో మనతో పంచుకుంటున్నారండి. ఒకసారి విందాం వాటిని. ఇవాళ మన విత్తమంత్రి గారు ఒక చక్కటి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. వీటిలో ప్రముఖంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ 3 అంశాలు నేను మాట్లాడతాను, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఒక అంశం మాట్లాడతాను. హైయర్ ఎడ్యుకేషన్ ప్రమోషన్ కి కనుక వస్తే ఈసారి బడ్జెట్ లో నేషనల్ రీసెర్చ్ ఫండ్ కి 50,000 కోట్ల కేటాయింపుతో సంచలనాత్మక ఘోషణ ఇవాళ చేశారండి. దీని వల్ల మన దేశానికి ఏదైతే ప్రయారిటీ ఫస్ట్ ఏరియాస్ ఉన్నాయో, ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో వాటిల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ ప్రమోట్ చేయడానికి రాబోయే 5 సంవత్సరాలు 50,000 కోట్లు ఖర్చు చేస్తారు. ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ప్రవేశపెట్టిన తరుణంలో ఎన్ఆర్ఎఫ్ సెటప్ చేస్తామని చెప్పారు. కానీ ఇంత పెద్ద అలొకేషన్ చేసి చాలా పాజిటివ్ సిగ్నల్ ఇచ్చారనమాట. విద్యారంగంలోకి వస్తే 15,000 స్కూల్స్ ని మోడర్న్ స్కూల్స్ గా విత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో బలపరిచి వాటిని మోడల్ స్కూల్స్ గా తయారు చేయటమే కాకుండా ఈ మోడల్ స్కూల్స్ వాటి తమ ఏరియాల్లో మిగతా స్కూల్స్ కి మెంటోర్స్ గా, గైడ్ గా ఉండి వాటిని కూడా రాబోయే 3-4 సంవత్సరాల్లో స్ట్రెంగ్థెన్ చేయటం, బలపరచడానికి పనిచేసేటట్టుగా ప్రొవిజన్ పెట్టారండి. 700కి పైగా ఒక 48 కోట్లు ఖర్చు పెట్టి ఏకలవ్య మోడల్ స్కూల్స్ అని స్థాపిస్తారు. అది ప్రత్యేకంగా ట్రైబల్ స్టూడెంట్స్ కోసము స్పెసిఫిక్ గా అది ఎస్టాబ్లిష్ చేస్తారు. 35 నుంచి 48 కోట్ల వ్యయంతో దాదాపు 4 కోట్ల స్టూడెంట్స్ కి లాభం కలిగేటట్టు ఈ వ్యవస్థ చేస్తున్నారు. దీంతో పాటు హైయర్ ఎడ్యుకేషన్ లో ఇప్పుడు రెగ్యులేటరీ బాడీస్ లో దాదాపు ఒక 6-7 రెగ్యులేటరీ డివిజన్స్ ఉన్నాయండి. అవన్నిటిని మర్జ్ చేసేసి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో స్టాండర్డ్ సెట్టింగ్, అక్రెడిటేషన్, రెగ్యులేషన్ అండ్ ఫండింగ్, ఈ 4 అంశాలు సింగిల్ రెగ్యులేటర్ స్థాపించి మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అది మానిటర్ చేస్తుంది అనమాట. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచడంతో పాటు యాక్సెసిబిలిటీ, అంటే సామాన్య పౌరుడికి, చిన్న ఊళ్ళలో నివసించే పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో చేరాలి
అనే ఒక ఆలోచనతో చక్కటి పాలసీని ప్రవేశపెట్టారు. దీంతో పాటు స్కిల్ ఇండియా ఈ సంవత్సరం కూడా 3,000 కోట్లు ప్రకటించారు. అయితే ఈసారి ఇంప్రూవైజేషన్ ఏంటంటే ఈ స్కిల్ ఇండియాలో ఎటువంటి స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి, ఎటువంటి స్కీమ్స్ డిజైన్ చేయాలి, దానికి గాను ఎక్కడెక్కడ ఏ దేశాల్లో అయితే మన వాళ్ళు ఉద్యోగానికి వెళ్తారో ఆయా దేశాలతో పార్ట్నర్షిప్ చేసి ఎటువంటి స్కిల్స్ మీద వీరికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు మంచిగా వస్తాయో, మంచి జీతభత్యాలు వస్తాయో ఆ దిశలో యుఏఈతో పార్ట్నర్షిప్ చేసినట్టు, జపాన్ తో పార్ట్నర్షిప్ చేసినట్టు, జర్మనీతో పార్ట్నర్షిప్ చేసినట్టు, మరిన్ని దేశాలతో పార్ట్నర్షిప్ చేసినట్టు ప్రకటించారు. ఇంకొన్ని దేశాలతో కూడా రాబోయే కాలంలో పార్ట్నర్షిప్ చేసి ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ అనేది డిజైన్ చేయడానికి ఒక కార్యక్రమం అనౌన్స్ చేశారు ఇవాళ. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించి మన లోకల్ భాషలో, మన భారతదేశంలో, మన మాతృభాషలో ఇంటర్నెట్ కి సంబంధించిన డిజిటల్ వరల్డ్ కి సంబంధించిన కంటెంట్ ని మన భాషలో చూసుకునేటట్టు, మన భాషలో రాసుకునేటట్టు, మన భాషలో చదివేటట్టు ట్రాన్స్లేట్ చేయడానికి లోకలైజేషన్ అని చెప్తారు దాన్ని, ఆ ప్రొవిజన్ పెట్టారు. దానివల్ల దాదాపు 18 మేజర్ లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజెస్ లోకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంటెంట్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఆ భాషలో ట్రాన్స్లేట్ చేయగలుగుతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేసిన కేటాయింపు అభూతపూర్వం అండి. దాదాపు 5.5 లక్షల కోట్లు రూపాయలు, అంటే గత సంవత్సరానికి ఇప్పుడు కంపేర్ చేస్తే 137% ఎక్కువ బడ్జెట్ అలోకించారు. దానివల్ల లాభం ఏంటంటే ఆటోమొబైల్ సెక్టర్ దగ్గర నుంచి ఫార్మాస్యూటికల్ సెక్టర్ వరకు అన్ని సెక్టర్స్ లో పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కావాల్సిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 3 రంగాల్లో కూడాను 5.5 లక్షల కోట్లు ఖర్చుతోని చేశారు. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందండి. మేజర్ అంశాలు చూస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, లైఫ్ క్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ, ఈ 3 అంశాలని ఇవాళ ప్రెజెంట్ చేసిన బడ్జెట్ చాలా చక్కగా కవర్ చేస్తుంది. మన దేశానికి చాలా మంచి అభివృద్ధికి ఇది ఇంకో అడుగు ముందుకు వేసినట్టే లెక్క. గత సంవత్సరం బడ్జెట్ లో ఏదైతే నాంది పలికారో దాన్నే మరింత వేగంగా, మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్లే దిశలో ఈ బడ్జెట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ రవికుమార్ గారు. అనిల్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ఉపాధి కల్పన అవకాశాలు కనుక మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ బడ్జెట్లో మనకి చూపించిన అవకాశాలు, అలాగే వివిధ రంగాల్లో గత ఏడాది జరిగిన పరిస్థితులు, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ మార్పులకు అనుగుణంగా ఉపాధి కల్పన అవకాశాలు ఎలా మెరుగుపడే అవకాశం ఎంత మేరకు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏదైతే వెసులుబాటు తెచ్చారో డెఫినెట్గా ఉపాధి అనేది స్పెషల్లీ అన్స్కిల్డ్, మిడిల్ స్కిల్ లెవెల్కు మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒట్టి మనకు నేషనల్ హైవేస్కు ఫండ్స్ అలోకేట్ అయ్యాయి, కొన్ని రైల్వే ప్రాజెక్ట్స్ అలోకేట్ అయ్యాయి, తర్వాత ట్రైన్స్కి సంబంధించిన న్యూ టెక్నాలజీకి సంబంధించిన ట్రైన్స్ చేశారు. అదే కాకుండా ఇంకా హౌసింగ్ సంబంధించింది కూడా ఒక 1 year ఎక్స్టెండ్ చేయడంతో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా మళ్ళీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా లేబర్ ఓరియంటెడ్, ఈ పర్టికులర్ సెక్టర్లో మొత్తం లేబర్ ఓరియంటెడ్ కాబట్టి మంచి అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే మనకు ఆ పాజిటివ్ సిగ్నల్స్ వచ్చాయో, మనకు చూసినట్టయితే సివిల్ ఇంజనీర్ స్టూడెంట్స్, మెకానికల్ ఇంజనీర్ స్టూడెంట్స్, రైల్వేకి సంబంధించండి, నేషనల్ హైవేకి సంబంధించండి, వీరందరికీ కూడా మనకు మంచి అవకాశాలు దొరుకుతుంటాయి. నెక్స్ట్ మనకు ఒక 1.5-2 years చూసినట్టయితే మీకు టోటల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇదివరకు ఎవరైతే జాబ్ లేకుండా ఉన్నారో సివిల్ ఇంజనీర్లో, మెకానికల్ ఇంజనీర్లో, వీళ్ళందరూ అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు. వేజెస్ ఎలా ఉంటుంది అన్నది నేను కరెక్ట్ కామెంట్ చేయలేను, బట్ డెఫినెట్గా వీరందరికీ ఒక అవకాశం, జాబ్ చేసుకునే అవకాశం మాత్రం తప్పకుండా వస్తుంది. కాబట్టి మనకు ఒక ఆశాజనకంగా మనం చెప్పొచ్చు ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చూసినట్టయితే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కు స్పెసిఫిక్గా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇది వచ్చింది అని చెప్పకుండా ఆల్రెడీ గ్రోత్ ఏదైతే కోవిడ్ తర్వాత జరిగిన పరిణామంలో గ్రోత్ ఏదైతే పుంజుకుంటుందో ఆ ప్రాసెస్లో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 21-22లో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్, న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏవైతున్నాయో
వారు న్యూ ఇన్వెస్ట్మెంట్ చేయడము, ప్రొడక్టివిటీ పెంచుకోవడము, తర్వాత లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చుకోవడము, ఇటువంటి జరిగినప్పుడు డెఫినెట్గా మళ్ళీ స్కిల్ లేబర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి అన్ని సెక్టర్లు అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా జాబ్స్ మంచి క్రియేట్ అవుతాయి అనేది మాకు ఆశాజనకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అది చిన్న మధ్యతరగతి పరిశ్రమలకి సంబంధించి ఇది ఇంకొంత సానుకూలమైన పరిణామంగా చూడొచ్చు అంటారు. డెఫినెట్గా అండి. నగేష్ గారు, మనకి ఈ లాక్డౌన్, కోవిడ్ లాక్డౌన్ తిరిగి ఎత్తివేస్తున్న దశలో ఆర్థిక మంత్రి ఆల్మోస్ట్ చాలా తక్కువ ఇంటర్వెల్స్ తోటి ప్రతిరోజు ఒక్కొక్క స్టిమ్యులస్ ప్యాకేజ్ని ప్రకటించడం చేశారు. అది దాన్ని ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంగా అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు బడ్జెట్లో 6 పిల్లర్స్ని, యూనియన్ బడ్జెట్కి 6 పిల్లర్స్ అని దేనైతే వీరు అభివర్ణించారో ఇవి పూర్తిగా ఆత్మనిర్భర్ భారత్లో చేపట్టిన కార్యక్రమాలని మరింత ముందుకు తీసుకెళ్లేవిగా ఉన్నాయి. దీనికి సంబంధించి మీ టేక్ ఏమిటి? ఇప్పుడు ప్రధానమంత్రి గారు 3 రోజుల కిందట ఏం చెప్పారంటే, ఈసారి ప్రజెంట్ చేసే బడ్జెట్ ఇట్ విల్ బి అ కాంబినేషన్ ఆఫ్ 4 or 5 మినీ బడ్జెట్స్. యాక్చువల్గా నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేస్తున్న చిన్న చిన్న మినీ బడ్జెట్సే. ఎందుకైతే స్టిమ్యులస్ ప్యాకేజ్ ఫస్ట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఎందుకైతే 1,72,000 కోట్లు ఒకే స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. సో ఆ విధంగా ఆవిడ ముందుకు పోయారు. ఈరోజు బడ్జెట్లో ఏమిటంటే, ఈరోజు బడ్జెట్ గురించి నాకు అసలు మెయిన్ ఇష్యూ ఏదైతే స్ట్రైక్ అయ్యింది ఏమిటంటే, సారీ, ఇట్స్ ఎ కేర్ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ బడ్జెట్. కేర్ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ బడ్జెట్ ఏంటంటే ఒక బడ్జెట్ని 6 పిల్లర్స్ మీద నిలబెట్టారు. ఈ 6 పిల్లర్స్ ఏమిటంటే హెల్త్ కేర్, దాని మీద మనం మాట్లాడాం. హెల్త్ కేర్ లేకపోతే అసలు ఈ బడ్జెట్ లేనే లేదు. ఎందుకంటే మొత్తం అంతా భయం మీద మనకి ఇన్ని రోజులు నడుస్తున్నాం. ఇప్పుడు భయం నుంచి బయటకు వచ్చాం, ఎకానమీ ముందుకెళ్ళాలి. రెండోది ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమిటంటే ఎంత ఖర్చు పెట్టారు అనేది లెక్క వేయాలి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ప్లస్ మెట్రో ఉన్నాయి. ఇదంతా కార్యక్రమాలతో పాటు విధానపరమైన చర్యలను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారండి. ఇట్స్ ఎ లాంగ్ రన్. యాక్చువల్గా దీన్ని మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఒక మాట మీరు వాడారు, ఏమిటంటే ఇది ఎకానమీని ఎట్లా రీసెట్ చేస్తుందంటే, షార్ట్ టర్మ్లో ఈ కోవిడ్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి చేస్తుంది, లాంగ్ టర్మ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేస్తుంది. అది దేశానికి చాలా అవసరం. భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా అవకాశం ఉంది. ప్రత్యేకంగా రోడ్స్ ఇంతకుముందు చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఏది గోల్డెన్ క్వాడ్రిలేటర్లో, అది సరిపోలేదు, ఇంకా కావాలి ఇప్పుడు. సో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఇంకా ఇచ్చేయాలి. దాని తర్వాత హ్యూమన్ క్యాపిటల్ స్ట్రెంగ్థనింగ్, దాని గురించి మనం ఇందాకట్లా ఆయన మాట్లాడారు జైన్ గారు. దాని తర్వాత R&D అండ్ మినిమం గవర్నెన్స్. ఇప్పుడు మనకేమిటంటే స్పీడ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంకా సరిపోవటం లేదు. అది ఇంకా సరిపోవాలి. ఎస్పెషల్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కోర్ట్స్లో చాలా అన్నీ ఆగిపోతున్నాయి. దాని గురించి వాళ్ళు మాట్లాడారు. కోర్ట్స్లో ఇంకా మనం ఎట్లా చేయాలి, ఇంకా స్పీడప్ ఎట్లా చేయాలి అనేది. బేసిక్గా ఇదేంటంటే హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ బేస్డ్ ఆన్ 6 పిల్లర్స్ అనేది మనం చెప్పుకోవాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి, షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి. ముందు ఈ ఖర్చు ఎట్లా 34 లక్షల కోట్ల బడ్జెట్ ఇది. సో ఈ 34 లక్షల కోట్ల బడ్జెట్కి నిధులు ఎట్లా తీసుకొస్తారో చూడాలి. కొంతమంది ఏమన్నారంటే భారతదేశానికి క్రెడిట్ రేటింగ్ చాలా లోగా ఉంది, బట్ భారతదేశానికి ప్రాబ్లం కాదు, వేరే వాళ్ళు మనని చూడక్కర్లేదు. మనకి ఎక్స్టర్నల్ ఫండ్స్ కాదు, ఇంటర్నల్ ఫండ్స్లను మనం జనరేట్ చేసుకుని మన ఈ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేయొచ్చు. బాగుంది. అనిల్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈరోజు బడ్జెట్ని మనం క్లుప్తంగా చివరిగా మీకు అనిపించినది ఏమని మీరు అభివర్ణించగలరు? ఈరోజు బడ్జెట్ని మొత్తంగా కనుక చూస్తే ఒక్క మాటలో. సింపుల్గా చెప్పాలంటే, కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి, లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి, ఎండ్ ఆఫ్ ది కోవిడ్ అంటే టోటల్గా కోవిడ్ ఎండ్ అయిందని చెప్పలేను నేను, బట్ లాక్డౌన్ టోటల్గా ఎండ్ అయిపోయిన తర్వాత వెదర్ వీ కెన్ రివైవ్ అవర్ ఇండస్ట్రీస్ ఆర్ అవర్ రెగ్యులర్ స్ట్రక్చర్స్ అన్నది ఏదైతే ఒక భావన ఉండిందో, మనకు అనుమానం ఉండిందో, అది మొత్తం కూడా స్మాష్ అయిపోయిందండి. సో డెఫినెట్గా ఇది మొత్తం మనం ఒక ముందుకు వెళ్తున్నాము.
ఏ భయం లేకుండా ఆ వి కర్వ్ అనేది చాలా షార్ప్గా ముందుకు వెళ్ళిపోతున్నాము. సో డెఫినెట్గా ఇది ఒక మంచి పాజిటివ్ సిగ్నల్ పాజిటివ్ చెప్పొచ్చు. సిగ్నల్. నాగేష్ గారు మీరేమని ఒక ముక్కలో చెప్పండి, ఈనాటి బడ్జెట్ని ఏమని అభివర్ణిస్తారు? అంటే ఇట్స్ గుడ్ బడ్జెట్, ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్. దీనివల్ల మంచి పరిణామాలు వస్తాయి. మనం ఈ ఏదైతే పోరాటం చేస్తున్నామో గత సంవత్సరంగా ఈ మంచి ఫలితాలు వస్తాయి ఈ బడ్జెట్ ద్వారా అనుకుంటున్నాం. బాగుందండి. అదండి ఆర్థిక రంగాన్ని నిరంతర అభివృద్ధి దిశగా కోలుకుని తిరిగి వేగం పుంజుకునేలాగా చేయడానికి అవసరమైన అన్ని అవకాశాలని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ రూపంలో వినియోగించుకున్నారని ఒక ఆశావహమైన బడ్జెట్గా దీన్ని మన నిపుణులు చెప్తున్నారు. మళ్ళీ మరోసారి మరో అంశంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.